జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తో అసెంబ్లీ సీన్ కాస్త నెక్లెస్ రోడ్డుకి మారింది. సస్పెన్షన్ ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళనకు దిగారు. అధికార పక్షం అనుసరిస్తున్న తీరును ఆ పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. చివరికి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనాల్లో ఎక్కించి తెలంగాణ భవన్ కి తరలించారు. మరోవైపు ఈ రోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సస్పెన్షన్ ను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టింది. మరోవైపు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమ పార్టీ సభ్యుడు అనని మాటను అన్నట్లుగా చిత్రీకరించారని మండిపడ్డారు. తప్పు మాట్లాడి ఉంటే ఆ వీడియోలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తమ మాటల్లో తప్పు దొర్లి ఉంటే విచారం వ్యక్తం చేసేవాళ్లమన్నారు. ఏకపక్షంగా సభ నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారన్నారు. ప్రజా సమస్యలు, హామీలపై నిలదీసినందుకే ప్రతిపక్షం గొంతు నొక్కారన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మల్ని దగ్ధం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మేము అనలేదు, తప్పు మాట అనలేదు, ఒక్క మాట కూడా పొల్లు మాట మాట్లాడలేదు. అయినా సరే స్పీకర్ గారి మీద ఉండే గౌరవంతో, ఆ పదవి మీద, ఆ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ మీద ఉండే గౌరవంతో మేము అవసరమైతే విచారం వ్యక్తం చేసి సభ సజావుగా జరగడానికి సహకరిస్తామని చెప్పి హుందాగా మేము పోయి స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి చెప్పినాం. కానీ ఇవాళ చేయని తప్పుకు ఈరోజు మొత్తం సెషన్ అంతా కూడా సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షమైన నిర్ణయం తీసుకొని ఇవాళ మా సభ్యుడు గొంతు నొక్కడం జరిగింది. అధికార పార్టీ అనుసరిస్తున్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సభలో ఏం జరిగిందనే దానిపై వాస్తవాలు బయట పెట్టడం లేదన్నారు. స్పీకర్ అధికారాలు, విధులు ఏంటో తనకు తెలుసని అన్నారు జగదీష్ రెడ్డి. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు తప్ప స్పీకర్ ను ఎక్కడా కించపరచలేదన్నారు. సస్పెన్షన్ కు భయపడబోనన్న జగదీష్ రెడ్డి ఇంకా బలంగా తన గొంతు వినిపిస్తానని అన్నారు. స్పష్టమైన కారణం లేకుండా తనను సభ నుంచి సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే సభలో ఈ రకంగా చేశారన్నారు. నా సస్పెన్షన్ అనేది పెద్ద ఇది నన్ను భయపెట్టించే అంశం కాదు. ఇవి ఏమి మమ్మల్ని ఆపలేవు, మా గొంతు నొక్కలేవు. ఇంకా 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 బలంగా మా గొంతును వినిపిస్తుంది. ఈ సభ వాళ్ళది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీది కాదు. ఈ సభ అందరిది. ఈ సభలో అందరికి సమాన హక్కులు ఉన్నాయి. ఈ సభ పెద్దగా మీకు ఆ బాధ్యత ఉంది. మీరు ఒక్క మమ్మల్ని మాత్రమే అనడానికి లేదు, అందరినీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. సభ నడపాల్సిన బాధ్యత మీకు ఉంది అనే విషయాన్ని గుర్తు చేసి